హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే మష్రూమ్ ఫ్రైడ్ రైస్. దీన్ని సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీని అయితే పెట్టుకోవాలి. అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైన తర్వాత అందులో పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని అంతా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు అయితే మగ్గించేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అయితే మగ్గిన తర్వాత ఇందులో ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు అయితే దీన్ని వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పుని అయితే వేసేసుకోవాలి ఇందులో. అలాగే నెక్స్ట్ అయితే ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కొత్తిమీరని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఇందులో మష్రూమ్స్ని అయితే వేసుకోవాలి. మష్రూమ్స్ని అయితే మనం పైన పొట్టునైతే తీసేసుకొని ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకున్న మష్రూమ్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అయితే దీన్ని ఉడికించేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి అయితే అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి దీన్ని అయితే దగ్గర పడే వరకు అయితే ఉడికించేసుకోవాలి. మనం మష్రూమ్ని అయితే ఆల్రెడీ ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఇది దగ్గర పడే వరకు అయితే మనం మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ మూత తీసుకొని ఇందులో మరి కాస్త కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బటర్ని అయితే వేసేసుకున్నాం. బటర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని ఇలా బటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా అయితే మరొకసారి అయితే కలిపేసుకోవాలి. మనమైతే ముందుగానే బిర్యానీ రైస్ని అయితే ఉడికించుకొని కొంచెం చల్లార్చుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ రైస్ని అయితే ఇందులో వేసుకొని మసాలా అంతా రైస్కి పట్టేలా అయితే కలుపుకోవాలి. అలాగే లాస్ట్లో అయితే కొంచెం సాల్ట్ అలాగే మిరియాల పొడిని అయితే దీని మీద చల్లుకోవాలి. సాల్ట్ని అయితే చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే అంతా బాగా కలిసేలా కలిపేసుకోవడమే. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.